హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ దుర్గా ప్రసాద్ గారు విజయనగరం జిల్లా ఎస్కోట్లో ఉంటున్నారు. మనకైతే ఒక యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. ఆ యాంప్లిఫైర్ డిఎస్పి యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. సో బాక్సెస్ వచ్చినప్పటికి మనం రెగ్యులర్గా వాడే 6.5 ఇంచ్ జిప్ కంపెనీ ఓపర్స్ అవి పెద్దవైపోయాయండి. సబ్ అయితే మాకు ఓకే, 12 ఇంచ్ సబ్ బాగుంది. ఆ సబ్ కూడా మాకు ఎల్ పోర్టెడ్ సబ్ కావాలి అన్నారు. బట్ మనకి స్పీకర్ సైజ్ పెద్దవైపోయేవి, ఏమైనా చిన్న స్పీకర్లో మంచిగా డిజైన్ చేయండి అని అడిగారు. అయితే యాంప్ మన డిఎస్పి యాంప్ చేసి దానికి స్విటాన్ కంపెనీ స్పీకర్స్ ఇస్తే మన 40 వాట్ స్పీకర్స్ బిఫోర్ వీడియోస్లో చూపించాను మీకు. అవి ఇస్తే చక్కగా మనకి సింక్ అవ్వడం లేదండి, క్లారిటీ నాకు కనిపించట్లేదు. ఎందుకంటే డిఎస్పి యాంప్ అంటే కాస్త బడ్జెట్ అది ఎక్కువ అనేది. మరి అంత బడ్జెట్ పెట్టి మనకి ఆ స్పీకర్లు ఎందుకు ఇవ్వడం అని చెప్పేసి ఆయన కోసం 4 ఇంచ్ జిప్ కంపెనీ స్పీకర్స్, అదేవిధంగా అందులో 3 ఇంచ్ మ్యాగ్నెట్ వేటర్స్ అయితే నేను తెప్పించాను. సో మనకి రెగ్యులర్గా మీరు ఇక్కడ బాక్స్ చూస్తున్నారు చూడండి, పైన హ్యాంగ్ అవుతుంది. సేమ్ అటువంటి బాక్సులే కానీ బట్ 4 ఇంచ్ బాక్సెస్ అయితే మనం చిన్నగా స్మార్ట్గా చేయడం అయితే జరిగింది. సో ఆయనకి నేను ఎలా ఉంటుంది నేను చూపించలేదు. సార్ మంచిగా నేను చేసిస్తాను, మీకు చూపిస్తాను, మీరు నచ్చుతుంది అన్నాను. ఆయన పక్కనే ఉన్నారు, కెమెరా ముందు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అందుకు ఆయన రాలేదు, నేను చెప్తున్నాను. సో ఏమైందంటే బాక్స్ అయితే మనం చక్కగా డిజైన్ చేసి ఇప్పుడు బాక్స్లో మీకు చూపిస్తానండి. సెంటర్ బాక్స్ ఇది ఈ విధంగా ఉంది, చూసారు కదా, వెరీ స్మార్ట్. అంటే మనం ఇందులో 4 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఇది సెంటర్ బాక్స్ ఈ విధంగా ఉంది, చాలా చిన్నగా బుజ్జిగా ఉంది, క్వాలిటీ అయితే చాలా మంచిగా వస్తుంది. మనకి ఇది పీక్ పవర్ వచ్చినప్పటికి 75 వాట్ పీక్ పవర్ స్పీకర్స్ అండి ఇవి. జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే మనం చూపించే ప్రతి యాంప్ ఏ యాంప్కైనా ఈ బాక్సెస్ అనేవి చక్కగా సరిపోతుంది. ఎందుకంటే అందులో 80 వాట్ స్పీకర్లు ఉంటే అందులో 75 వాట్ స్పీకర్లు ఉన్నాయి కాబట్టి మనం చక్కగా ఇది సూట్ అయిపోతుంది బాక్సులు అనేవి. సో ఈ విధంగా సెంటర్ బాక్స్ ఉంది. అండ్ మిగతా బాక్స్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయంటే వెరీ స్మార్ట్ బాక్స్ అని చెప్పొచ్చు. చూసారు కదా, చిన్న బాక్సులు చూడండి, ఎంత చిన్న బాక్సులు వచ్చి చూస్తారో మనకు కరెక్ట్గా నా చేయని సైజులో ఉన్నాయి బాక్సులు ఇవి. సో ఈ విధంగా బాక్స్ అయితే ఫ్రంట్ ఫైర్ డౌన్ టైప్ బాక్సులు అని చెప్పొచ్చు. డౌన్ టైప్ బాక్సులు అయితే ఇవ్వడం జరిగింది. ఎయిర్ హోల్ అనేది వెనక్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు, చక్కగా బాక్సులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అండ్ ఒకసారి మీకు ఈ ఫ్రంట్ ఈ గ్రిల్ తీసి మీకు చూపిస్తాను. ఈ విధంగా చూడండి ఒకసారి, ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఈ విధంగా ఓఫర్లు తీసుకోవడం జరిగింది. మీకు దీని మీద ఎస్పెషల్లీ అంటే ఓఫర్స్ మీకు వేరేగా ఒక వీడియో కూడా నేను చేసి పెడతానండి. ఏ విధంగా ఓఫర్లు ఉంటాయి, మ్యాగ్నెట్ ఏ విధంగా ఉంది ఇవి అది కూడా చూపిస్తాను, మ్యాగ్నెట్ వేటర్స్ ఇవి. సో ఈ విధంగా అయితే మన బాక్స్లో అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. చక్కగా మన రెగ్యులర్ యాంప్కి అయితే సూటబుల్ అయిపోతుంది. సో ఇక యాంప్లిఫైర్ చూద్దామండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఎటువంటి కాపీరైట్ క్లెయిమ్ స్ట్రైక్ ఏదైనా పడకపోతే మీకు అది ఓపెన్ చేసి మీకు ఆడియో టెస్టింగ్ అనేది అయితే మీకు చేసి చూపించగలను. ఇప్పుడు యాంప్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇటువంటి స్పీకర్ సెటప్ కావాలన్నా ఓవరాల్ సెటప్ కావాలన్నా చేస్తున్నా మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, యాంప్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మన దుర్గా ప్రసాద్ గారు ఆయన డైరెక్ట్గా షాప్కి వచ్చారు, షాప్కి వచ్చి ప్యానల్ ఆయన చూస్ చేసుకున్నారు. నాకు ఈ ప్యానల్ నచ్చిందండి, ఈ ప్యానల్ మీరు ఇన్సర్ట్ చేయండి అని అంటే ఈ ప్యానల్ ఆయన కోసం తీసి ఉంచేసాను నేను. సో మనం బూట్లు వచ్చినప్పటికి గోల్డ్ కలర్ బూట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ లెటర్స్ చూసరికి లెటర్స్ కూడా మొత్తం అన్ని గోల్డ్ కలర్లోనే ఉంటుందండి. సో ఇది డిఎస్పి ఒరిజినల్ ప్యానల్ ఇది. ఇక్కడ మన లోగో అయితే ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఒకసారి ఆన్ చేస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఆన్ చేస్తే డాల్బీ ఆట్మాస్ అని వస్తుందండి. సో ఇలా ఇక్కడ లైట్స్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ లైట్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో వేయమని చెప్పేస్తారు అన్నారు కంట్రోల్ వెనుకతలే. సో గ్రీన్ కలర్ లైట్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో డిఎస్పి యాంప్ కోసం మీకు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఆర్టికల్ 1 నేను చూస్ చేసి ఉంచాను. నేను ఇంతవరకు అమెజాన్ నుంచి నేను ప్లే చేశాను, మూవీ ప్లే చేశాను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ గట్రా ఏమీ లేదు, ట్రాక్ అనేది చాలా చక్కగా వస్తుంది. అది డాల్బీ కంటెంట్ కాబట్టి డాల్బీ అని కూడా మనకి చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు సాధ్యమైతే చూపిస్తానండి మీకు ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఒకసారి పక్కన దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అడిగి చూద్దాం ఒకసారి. దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపించాను కదండి, ఏమైనా హమ్మింగ్ ఇష్యూ ఉందా? మీరు బయటికి చెప్తే రికార్డ్ అవుతుందా, అది వింటారండి? హమ్మింగ్ ఇష్యూ ఏం లేదు కదా? సౌండ్ ట్రాక్స్ ఎలా వస్తున్నాయండి? బేస్ ఎలా వస్తుందండి? సో విన్నారు కదా ఫ్రెండ్స్, మనం ఈ సెట్ అనే కాదు ఏ సెట్ చేసినా ఈ విధంగానే చక్కగానే ఉంటుంది, హమ్మింగ్ అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫ్రంట్ లుక్ చూసారు కదండి. ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా వైరింగ్ చేశాను ఏంటి, ఇంతవరకు దుర్గా ప్రసాద్ గారికి కూడా ఓపెన్ చేసి చూపించలేదు. సో ఆయన మీరు కలిసి చూద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, యాంప్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా వైరింగ్ అయితే చేశాను. సో మనం చెప్పుకునే డిఎస్పి రిమోట్ కిట్ మదర్ బోర్డ్ అయితే ఇక్కడ ఉందండి.
దెన్ ఇది రెగ్యులర్గా వాడే స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు ఇది. దీనికి థర్మల్ సెన్సార్ ఉంటుంది. సెన్సార్ ఇక్కడ బిగించడం జరిగిందండి. ఒకవేళ ఏమైనా ఈ మాస్ఫెట్లు గట్ట ఓవర్ యూజింగ్ చేసి హీట్ ఎక్కినప్పుడు థర్మల్ సెన్సార్ ఆన్ అయిపోయి స్పీకర్ ప్రొడక్షన్ ఆన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే స్పీకర్స్ అనేది ఆగిపోతుంది. అప్పుడైతే మీరు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి సెట్కి. సో ఈ విధంగా థర్మల్ సెన్సార్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక స్పీకర్ ప్రొడక్షన్ రిలేలు వచ్చినప్పటికి మనం ఎవ్రీ ఛానల్కి అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, అదేవిధంగా సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సెంటర్కి 6 amp రిలేస్ ఉంటాయి. సబ్ వూఫర్కి వచ్చినప్పటికి 20 amp రిలే ఉంటుందండి. డాట్ కంపెనీ రిలే ఉంటుంది. దీన్ని సపరేట్గా మనం 1202 సప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది దీనికి. ఇంకా 5 ఛానల్కి వచ్చినప్పటికి శక్తి 10 MOSFET బోర్డు అయితే యూజ్ చేస్తాము. మనం రెగ్యులర్గా ప్రతి యాంప్లో కూడా స్ప్లిట్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తామండి. సబ్ వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియస్ బోర్డు యూజ్ చేస్తాము. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు అండి ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు ఇది. సో స్మూత్ బేస్, హాట్ బేస్ అనేది ఇందులో ఆపరేట్ అవుతుంది. ఇక ట్రాన్స్ఫార్మర్కి వచ్చినప్పటికి ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో పవర్ సప్లై ఈ విధంగా ఉంది. డ్యూయల్ 2 కెపాసిటర్స్ మెటల్ డయోడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఫ్యాను సౌండ్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఏం చేస్తామంటే బగ్ బోర్డ్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో యాంప్ ఇంటర్నల్ ఈ విధంగా ఉంది. మన హీట్ సింకుల దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే ఈ సెట్లో యూజ్ చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ లేదు. వైరింగ్ అయితే చక్కగా ఉంది అనుకుంటున్నాను. ఏ విధంగా ఉంది కావాలంటే మీరు కామెంట్ చేయండి. దాని బ్యాక్ సైడ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అక్స్ ఇన్పుట్ అయితే ఉంటుంది. ఏఆర్సీ ఇన్పుట్ అయితే మనకి ఈ రిమోట్ కిట్లో ఉండదండి. మనకి వెర్షన్ 2 వరకు ఏఆర్సీ ఇచ్చాడు, కానీ వెర్షన్ 3కి, వెర్షన్ 4కి ఏఆర్సీ అయితే ఇవ్వలేదు. సో ఒక్క ఆప్టికల్తో సరిపోతుందండి. చాలా చక్కగా అంటే చాలా చక్కగా వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.